రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ప్రస్తుతం ఎమ్మెల్యే బండా శ్రావణ్ ఉన్నారు, మాట్లాడదాం. జగన్ ఎల్లుండి ఢిల్లీలో దీక్ష చేయబోతున్న నేపథ్యం దాని మీద ఎలాంటి రియాక్షన్ ఇస్తారు చూద్దాం. మేడం, ఎల్లుండి ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అసలు లా అండ్ ఆర్డర్ లేదు, 35 మంది తమ కార్యకర్తలను చంపేశారని జగన్ ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకం తెలియాలని ఆయన దీక్ష చేస్తున్నారని చెప్తున్నారు. అసలు జగన్కి తెలుసా అండి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉందో? గత 5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని చాలా అనుభవించారు, దాచుకున్నాడు, దోచుకున్నాడు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాడు, ఏం చేయాలో తెలియక హడావిడి చేయాలన్న ఉద్దేశంతో వచ్చాడు. నిజంగా ఆయనకు ఆత్మవిశ్వాసం ఉండి నిజంగా లా అండ్ ఆర్డర్ మీద అంత చిత్తశుద్ధి ఉంటే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేయగలిగాడు, ఏం చేశాడు? ఎన్ని నేరాలు ఘోరాలు జరుగుతూ ఉన్నావు. స్వయాన ఎమ్మెల్యేలు చంపి డోర్ డెలివరీలు చేస్తూ ఉంటే ఆయన ఏం చేశాడు? సామాన్య ప్రజలకు సమస్య వస్తాయి కూడా ఏం చేయగలిగారు? అవన్నీ కాదండి, వాళ్ళంతా కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రం అంతా కూడా ఒక మ్యాండేట్ని ఇచ్చారు కూటమికి. సో ఈ ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకెళ్దాము అనే ఒక భావనలో మేమంతా ఉండి ప్రజలకు ఎలా పనిచేయాలా అనే ఒక సమీక్షలు చేస్తూ ఉన్న సమయంలో ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే వ్యవస్థ అంతా కూడా ఆయనదే ఉందండి. ఇంకా మీరు చూసుకుంటే లా అండ్ ఆర్డర్ని ఎంత నిర్వీర్యం చేశాడు గత 5 సంవత్సరాలు. అంటే ఇవాళ రాష్ట్రంలో మనిషిని ఇలా చంపేయచ్చు అని అనుకుంటున్నారంటే అర్థం చేసుకొని ఆయన 5 సంవత్సరాలు ఎలా పరిపాలించాడు అన్నది. అంతకంటే ముందు ఎప్పుడు ఇలా లేదండి. ఒక మనిషి మీద చెయ్యాలన్నా కానీ భయపడే పరిస్థితి ఉండింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. నిజంగా ఒకవేళ అరాచకాలు జరిగినా ఆ నిందితుడు తనకే తన ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి ఉందంటే శిక్షకి భయపడి. అలాంటి ఏమంటారు పరిస్థితి నుంచి ఈ 5 సంవత్సరాలు విచ్చలవిడిగా అంటే ఎమ్మెల్యేలు చంపుతున్నారు, ఎంపీలు చంపుకుంటున్నారు, ఏది పడితే అది జరుగుతూ ఉంది. కనీసం అంటే పోలీస్ వ్యవస్థల్లో ఇంకా వైసీపీకి సంబంధించిన మనుషులు ఉన్నారని మీరు చెప్తున్నారు. డెఫినెట్గా ఉన్నారని అనుకోవాలండి. ఎందుకంటే చాలా నిర్లక్ష్యంగా ఇవాళ ఇంకా డిపార్ట్మెంట్లో జరుగుతున్నాయి అంటే డెఫినెట్గా బాబు గారు స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. హోంమంత్రి గారు అనిత గారు కూడా చాలా సీరియస్గా ఎటువంటి అరాచకాలైనా కానీ ఓవర్ నైట్లో మనము శిక్ష పడేలాగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎందుకు మా సింగనమల నియోజకవర్గంలోనే ఒక మైనర్ బాలిక ఊరికి అత్యాచార ప్రయత్నం చేశాడు. అంటే ఎంత ధైర్యం! ఒక జెరాక్స్ షాప్ అయినా ఎప్పుడూ లేని విధంగా ఆ సంస్కృతి లేదు మా సైడ్. ఇట్లాంటి సమయంలో కూడా అంటే ముందు ఎన్నడూ కూడా ఇలాంటి అరాచకాలు జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇవాళ విచ్చలవిడిగా ఎవడు పడితే వాడు దేనికో బానిసలు పడిపోయి పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అవన్నీ చేస్తాం. డెఫినెట్గా దాన్ని అరాచకాన్ని అరికట్టడానికి 24 hours లోపే మేము పోక్సో చట్టం కింద కేసు పెట్టాము, వాడిని నిందితుడిని అరెస్ట్ కూడా చేయించాము. సో అలాంటివి ఇప్పుడు జరుగుతూ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ నేరం చేయాలంటే కూడా భయపడే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు కోసం మనం నడిపించే పరిస్థితి ఉంటుందండి. ఖచ్చితంగా అంటే ఇంకా వైసీపీ పోలీసు వ్యవస్థలో గతంలో పనిచేసిన అధికారులు ఉండడం వల్ల ఈ తప్పులు జరుగుతున్నాయని బండా శ్రావణ్ ఒక సెన్సేషన్ కామెంట్ అయితే చేశారు. ఖచ్చితంగా వాటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గత 2014 నుంచి 19 వరకు ఎలాంటి వ్యవస్థ ఉందో అదే విధమైన వ్యవస్థ ఇప్పుడు రాబోతుంది. ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి దాడులు పడిపోతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. జగన్ ఢిల్లీలో దీక్ష చేసినా పెద్దగా ఒరిగేది ఏం లేదు, ఇక్కడ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని బండా శ్రావణ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్, రాయ్ టీవీ, అసెంబ్లీ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.